నెంబర్ 13, నెంబర్ 13. ఈ నెంబర్ చాలా నెగిటివ్ అని ఎన్నో దేశాలు, కంట్రీస్ కూడా దీన్ని బాగా బలంగా నమ్ముతాయి. నెంబర్ 13 ఒక సినిమా కూడా మన తమిళ్లో వచ్చింది, తెలుగులో కూడా డబ్ అయింది. మాధవన్ చేసినటువంటి సినిమా కూడా మీకు గుర్తే ఉంటుంది కదా. మరి ఆ 13కి అంత నెగిటివ్ రావడానికి గల కారణం ఏంటి? దానివల్ల ఎందుకు అంత చెడు ప్రభావం వస్తుంది? మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా 13 నెంబర్ని ఎందుకు సైతాన్లాగా భావిస్తాయి? ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. వీటి గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సంఖ్యా జ్యోతిష్య నిపుణులు రెహమాన్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నెంబర్ 13 అనేది ఎందుకు మనుషుల్లో కానీ లేదంటే కంట్రీస్లో కానీ ఒక నెగిటివ్ ప్రభావాన్ని తీసుకొస్తుంది? దీని వెనక రహస్యం ఏంటి? మీకమ్మా 13 నంబర్ ఒక వరస్ట్ నంబర్ ఇన్ ద వరల్డ్. అసలు ఈ న్యూమరాలజీ ఇవన్నీ రాకముందమ్మా ముస్లిమ్స్ ఏమనే వాళ్ళు అంటే తీన్ తేరా ఆట అఠారా అని, అరే 13 18 జోలికి వెళ్ళొద్దురా అని చెప్పేవాళ్ళు. తీన్ తేరా ఆట అఠారా, ఆట అఠారా 13 జోలికి 18 జోలికి వెళ్ళొద్దు అని చెప్పేవాళ్ళు. ఎందుకు చెప్పారా అని అనుకునేవాళ్ళం. అమెరికా వాళ్ళు ఇళ్ల నంబర్లు, హౌస్ నంబర్స్ 1 2 3 4 12 12A 14 వాడతారు. అదే ఇప్పుడు హైటెక్ సిటీలో కూడా వచ్చేసి అన్ని చోట్ల కూడా 13 నంబర్ వాడరు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి చాలా మంది లాడ్జ్లు, హోటల్స్ పెడతారు కదా, హోటల్ రూమ్స్, వాళ్ళు కూడా రూమ్ నెంబర్స్ అన్నీ కూడా 12 తర్వాత 12A 14 పెట్టుకుంటున్నారు. అంటే 13 అని వాళ్ళే చెప్తున్నారు. ఆ 13వ నెంబర్ ఏందోనండి ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. అంత బిజీగా ఉన్నా 13వ నెంబర్ ఇస్తా అంటే ఎవరు తీసుకోరు. అలా ఒక డేంజరస్ నెంబర్. అలానే ఇంగ్లీష్ పీపుల్ కూడా ఇది ఒక ఇన్ఆస్పిషియస్ నెంబర్ అని చెప్పి దాని జోలికి వెళ్ళటం లేదు. 13 అంటేనే ఒక డెవిల్ నెంబర్, చాలా వరస్ట్ నెంబర్. సో మీరు ఏదైనా డెలివరీ చేసుకునేటప్పుడు కానీ లేదంటే ఏదైనా మంచి పని చేసేటప్పుడు, ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు 13th అనేటువంటి డేట్ మీకు ఇస్తే మీరు ఏం చేస్తారంటే అటు 14th ఇటు 12 మారండి. ఎందుకంటే అది ఒక డేంజరస్ నంబర్, ఎప్పటికైనా ఇబ్బంది పెడుతుంది. అలాంటి ఇబ్బందులు ఎదుర్కోమాకండి. మనం మనిషి జన్మకు వచ్చింది ఎందుకమ్మా? జీవితాన్ని ఆనందంగా గడుపుకోవడానికి. అసలు 13వ నెంబర్లో సిజరీన్ చేయించుకొని అసలు ఇబ్బందులు వస్తాయో లేదో అని చెప్పి ఎదురు చూసే కన్నా అసలు దాన్ని వదిలించుకోవటం నయం కదా. బర్త్డే డేట్ 13 నార్మల్ డెలివరీ అయితే మనం ఏం చేయలేం. కానీ సిజరీన్ అయితే మీరు తప్పనిసరిగా 13వ డేట్ని వదిలేసి 14కి మారండి, లేదా 12కి మారండి, లేదా ఇంకో డేట్ తీసుకోండి. కానీ ఆ 13వ నెంబర్ జోలికి వెళ్ళమాకండి అమ్మా. అసలు మీ పేరులో కూడా ఒకవేళ 13వ నెంబర్ ఉందేమో చెక్ చేసుకోండి. మీ ఫోన్లో ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. న్యూమరాలజీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా చెక్ చేసుకోండి. అసలు మీ పేరులో ఏ నెగిటివ్ నెంబర్ ఉన్నది, ఏ పాజిటివ్ నెంబర్ ఉంది కూడా చెక్ చేసుకోవచ్చు.